నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నమాట. ఈపీఎఫ్ నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చింది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈపీఎఫ్ అనేది రీసెంట్గా మనకు ఒక సర్క్యులర్ అనేది విడుదల చేసింది అనమాట. సింప్లిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇన్ ఎన్ఎక్జర్కే నౌ మేడ్ అవైలబుల్ ఇన్ మెంబర్ పోర్టల్ అని చెప్పేసి ఒక సర్క్యులర్ విడుదల చేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎన్ఎక్జర్కే అనేది జనరేట్ అవుతుంది కదా, ఇది ఎందుకు అని చెప్పేసి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఎన్ఎక్జర్కే అనేది ఎందుకు ఏంటని చెప్పేసి తెలిసే ఉంటుంది. బట్ కొంతమందికి ఈ విషయం తెలియకపోవచ్చు. సో ఎన్ఎక్జర్కే అనేది ఏంటంటే మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఎగ్జామ్టెడ్ టు అన్ఎగ్జామ్టెడ్ అంటే ట్రస్ట్ నుంచి నాన్ ట్రస్ట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అట్లాంటి టైంలో ఎన్ఎక్జర్కే అనేది మనకి జనరేట్ అవుతుంది. అది మన ప్రజెంట్ ఎంప్లాయర్ కానీ లేకపోతే పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు కానీ అడిగే అవకాశం అయితే ఉంది. అంటే కొన్నిసార్లు ఈ యొక్క ఈపీఎస్ డేటా అనేది మనకి అందుబాటులో లేకపోతే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వకపోయినా అడుగుతారు. ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ ఐడి నుంచి ప్రజెంట్ ఐడిలోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, ఫ్యూచర్లో మనం ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు ఫైన్ సెటిల్మెంట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఈపీఎస్ డేటా అనేది మనకి అంటే ఈపీఎఫ్ వారికి అది రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. అట్లాంటి సందర్భాల్లో కూడా మనకి ఎన్ఎక్జర్కే అనేది వాళ్ళు అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఎన్ఎక్జర్కే లేక సో చాలామందికి క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. మనం పాస్బుక్ వాళ్ళకి అప్లోడ్ చేసి పెట్టిన గ్రీవెన్సీలో అయిపోతుంది. మోస్ట్లీ ఏంటంటే ప్రీవియస్ టు ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్యూచర్లో మనం ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు ఎట్లాంటి ఇష్యూ ఉన్నా కానీ అంటే దానికి సంబంధించిన ఈపీఎస్ సర్వీస్ అనేది వాళ్ళు షో చేయకపోతే అప్పుడు ఎన్ఎక్జర్కే ఇచ్చినా మనకి ఆ క్లెయిమ్స్ అనేవి సెటిల్ అవుతూ ఉంటాయి అనమాట. సో దానికి కూడా మనకి ఎన్ఎక్జర్కే ఉపయోగపడుతుంది. ట్రస్ట్ నుంచి మనము నాన్ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మనకి కొన్ని సందర్భాల్లో ఈపీఎఫ్ ఆఫీసర్ వారు కానివ్వండి లేకపోతే ఎంప్లాయర్ కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి టైంలో కూడా మన ఎన్ఎక్జర్కే అనేది సహాయపడుతుంది అనమాట. ఎన్ఎక్జర్కే ఏముంటుందంటే మన సంబంధించిన డేటా కానివ్వండి, అట్లాగే మన సంబంధించిన ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కానివ్వండి, అలాగే ఈపీఎస్ డేటా కానివ్వండి, అంతా కూడా ఎన్ఎక్జర్కేలో మనకు ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏంటంటే ట్రస్ట్ నుంచి నాన్ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తేనే ఎన్ఎక్జర్కే జనరేట్ అయ్యేది, ఇప్పుడు అందరికీ జనరేట్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించాలి ఇక నుంచి, ఓకేనా. సో ఎవరైతే ప్రీవియస్ టు ప్రజెంట్ ఐడిలో ట్రాన్స్ఫర్ చేస్తారో అమౌంట్ని, ఓకేనా, ట్రాన్స్ఫర్ చేస్తారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎన్ఎక్జర్కే ఇక నుంచి మనకి జనరేట్ అవుతుంది అనమాట. అయితే మీరు పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా, ఇక్కడ ఆన్లైన్ సర్వీస్లో మనకి ఎన్ఎక్జర్కే అనే ఆప్షన్ అయితే తీసేశారు పూర్తిగా. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉండేవి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ కింద ఎన్ఎక్జర్కే అని చెప్పేసి ఉండేది. బట్ ఇప్పుడు అది తీసేసి ఎక్కడ ఇచ్చారంటే ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్లో అంటే క్లెయిమ్స్ కాలంలో ఇచ్చారన్నమాట. అది కూడా మీకు స్క్రీన్ షాట్లో చూపిస్తాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మనం ఆన్లైన్ సర్వీస్ క్లిక్ చేసి అందులో మనకి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ని క్లిక్ చేసినప్పుడు మనకి సాధారణంగా ఈ విధంగా చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్లో ఇక్కడ చూడండి మనకి చివర్లో అంటే మెంబర్ యాక్షన్ దగ్గర ఇక్కడ డౌన్లోడ్ ఎన్ఎక్జర్కే అని చెప్పేసి ఒక కొత్త కాలం అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మీకు ఎన్ఎక్జర్కే అనేది ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ప్రీవియస్ టు ప్రజెంట్ ఐడిలోకి ప్రతి ఒక్కరికి ఎన్ఎక్జర్కే అనేది ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఈ యొక్క ఎన్ఎక్జర్కే డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అనమాట. అంటే ముఖ్యంగా ఈపీఎస్ డేటా సంబంధించి, ఓకే, అంటే రిఫ్లెక్ట్ అవ్వదు ప్రీవియస్ అంటే ఈ యొక్క ప్రీవియస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన ఈపీఎస్ సర్వీస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వక మనకి పిఎఫ్ ఆఫీస్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లాంటి టైంలో డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. మనకి ఈ మార్పు అయితే ఈపీఎఫ్ అనేది రీసెంట్గా తీసుకొచ్చిందనమాట, ఓకేనా. సో సర్క్యులర్ ఎప్పుడైతే విడుదల చేశారో మనకి ఈ ఆప్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మెంబర్ యాక్షన్ పక్కన మనకి ఇక నుంచి డౌన్లోడ్ ఎన్ఎక్జర్కే అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ విషయాన్ని గమనించాలి. సో ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మనకి ఎన్ఎక్జర్కే జనరేట్ అయిపోతుంది. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం మంచిది. అంటే ఫ్యూచర్లో మనకి డౌన్లోడ్ అవ్వకపోవచ్చు ఇక్కడ, అంటే పాత డేటా అనేది పాత అయిపోవడం వల్ల మనకి డౌన్లోడ్ అవ్వకపోవచ్చు. సో మీకు ఎప్పుడైతే జనరేట్ అయిందో వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని అట్టి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది, ఫ్యూచర్లో పనిచేస్తుంది. చూశారు కదా. సో ఈపీఎఫ్ నుంచి వచ్చిన రీసెంట్ అప్డేట్ ఇది అనమాట, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ ఉంది, వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మైండ్ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.